మీ ప్రధాన ప్రత్యర్థి ఎక్స్ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు అండ్ బై ద సేమ్ వే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు గారు మీపై విరుచుకుపడుతున్నారు, మీరు వాళ్ళపై విరుచుకుపడుతున్నారు. ఇదంతా ఒక రకంగా ఉంది. మీరు ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు శిరీష గారు. అనంతబాబును మించినటువంటి ఉమనైజర్ ఇంకొకడు లేడు. కాలేజ్లో సీట్లు ఇప్పిస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఇంకేదో పైరవీల పేరుతోటి, ట్రాన్స్ఫర్ల పేరుతోటి ఆడపిల్లలని వేధించాడు, లోబరుచుకున్నాడు అని చెప్పి ఒక కెనాల్లో ఒక మహిళ మృతదేహం దొరికితే బహుశా ఈమె కూడా అనంతబాబు బాధితురాలు అయ్యుండొచ్చు అని. నిజంగా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా తను ఉమనైజర్ అనటానికి, ఆ బాడీ అతని వల్లే ఉందని చెప్పటానికి? ఖచ్చితంగా ఆధారాలు అయితే మా దగ్గర ఉన్నాయండి. ఒకటే చెప్తున్నాను, నేను ఎమ్మెల్యేగా కాకముందునప్పటి నుంచి అతని కోసం మాకు తెలుసు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఒక డమ్మీ మహిళలను పెట్టుకొని ఈయన ఎమ్మెల్యేలాగా వ్యవహరించేవాడు రంపచోడవరంలో. సో అతని యాక్టివిటీస్ అంతా నియోజకవర్గ ప్రజలందరూ. డమ్మీ మహిళ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి గారేనా? అవునండి. ఓకే, ఎస్, తెలిసే ఓకే, ఆవిడ కోసం వదిలేద్దాం. తర్వాత ఇతని కోసం నేను ఎమ్మెల్యే కాకముందు నుంచే ఇతని యొక్క బిహేవియర్ కానీ ఇతని ప్రవర్తన కోసం కానీ చాలా చోట్ల డిస్కషన్ జరిగేది. ఒకవేళ ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర కాదు, ఏదైనా పని కావాలంటే వెళ్ళాల్సింది ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్ళాలి. సో ఒక ట్రాన్స్ఫర్ కావాలన్నా, లేదా ఏదైనా వర్క్ చేయాలన్నా, ఒక ఉద్యోగం కావాలన్నా, ఒక సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వెళ్ళాలన్నా అతని దగ్గరికి వెళ్ళాలి. అతని కాలు పట్టుకోవాలి, గంటలు అతని ఇంటి ముందు కూర్చోవాలి. కూర్చుంటే కానీ ఆ పని అవ్వదు. అలా చాలా మందిని కూడా అమ్మాయిల్ని హెరాస్ చేశారు. డైరెక్ట్గా బాధితులైనటువంటి అమ్మాయిలే వచ్చి నా దగ్గర చెప్పడం జరిగింది. మీ దగ్గర చెప్పుకుంటే ఏంటి, పోలీస్ స్టేషన్కి వెళ్తానో కోర్టుకు వెళ్తానో సరిపోతుంది కదా? ఎలా వెళ్తారండి, వాళ్ళ అమ్మాయిలు కదా. ఎవరి లైఫ్ బయట పెట్టుకోవాలని చూస్తారు? వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, భర్త ఉండొచ్చు, రేపు పొద్దున పెళ్లి కావాల్సిన పిల్లలై ఉండొచ్చు. అమ్మాయిలు బయటకు రాలేరు కదండి. ఇప్పుడు ఒకటే చెప్తున్నా సూటిగా, ఇప్పుడు అతని వల్ల చాలామంది అమ్మాయిలు నష్టపోయారు, మోసపోయారు, శారీరకంగా వాడుకున్నారన్న దానికి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దానికి సాక్ష్యమే మీకు చూసే ఉంటారు, న్యూడ్ వీడియోస్ కొన్ని బయటకు వచ్చినాయి. మార్ఫింగ్ అంటున్నాడు. మార్ఫింగ్ ఏం కాదండి, అది ఒరిజినల్ అని కూడా అంత అనవసరం. బట్ ఆ విధంగా అతని కోసం బయటకు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే నిజంగానే అడ్డదిగల మండలంలో ఒక ఏరులో, కాలువలో కొట్టుకొచ్చినటువంటి మృతదేహం, మొండెం, తల లేకుండా డెడ్ బాడీ వచ్చింది. ఖచ్చితంగా ఏమో అతని బాధితురాలై ఉండొచ్చు కూడా. ఎందుకంటే చాలామంది అమ్మాయిలను అతను మోసం చేశాడు. ఒకవేళ ఏదైనా పని లేదా అతనికి నచ్చిన పని ఏదైనా చేయకపోయి ఉండొచ్చేమో, లేదా ఏదైనా విధంగా ఆమెను అరెస్ట్ చేసి ఉండొచ్చేమో, అతనే చంపేసి ఉంటాడని మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అట్లాగే అనుకున్నారు. ఖచ్చితంగా నేను ఒకటే, నిజం బయటికి రావాలంటే అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కావచ్చు, విలేకరులు కావచ్చు, ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి గ్రౌండ్ స్థాయిలో రిపోర్ట్ తీసుకుంటే ఎందుకు తెలియదండి అతను చేసేటువంటి అక్రమాలు, అన్యాయాలు. ఖచ్చితంగా ఇవన్నీ బయటకు వస్తాయి. వచ్చే రోజు కూడా ముందుంది. మీరు ప్రత్యర్థులు కాబట్టి ఆరోపణలు చేస్తున్నారు అని నేనంటాను, ఆధారాలు ఉన్నాయి అని మీరు అన్నారు. ఒకవేళ గనక మీ దగ్గర ఆధారాలే ఉండి ఉంటే శిరీష గారు, వన్ టైం కమ్స్ బస్ట్ అవుట్ చేస్తారా, బ్లాస్ట్ చేస్తారా? చేస్తామండి ఖచ్చితంగా. ప్రతి దానికి ఒక టైం వస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏదో అంటారు, మనకు రిప్లై ఇస్తాము, మనం ఏదో అంటే వాళ్ళు ఏదో అంటారు. అదంతా పక్కన పెడితే ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉన్నాడు. ఎప్పుడైనా సమస్య బయటకు వచ్చినప్పుడు, లేదా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఏదైతే ఉన్నాయో ప్రూఫ్స్ మా దగ్గర, అవి ఖచ్చితంగా ఆ అమ్మాయిలతో శుద్ధ మేము బయటకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ అనంతబాబు అనే పేరు చెప్తే టక్కున ఎవరైనా చెప్పేటువంటి కేసు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డర్ కేసు, డోర్ డెలివరీ కేసు అని చెప్పి. ఆ కేసులో మీరు ఒక కీలకమైన కామెంట్ చేశారు. ఒక మహిళతో వివాహేతర సంబంధం అనంతబాబుకి ఉంది, ఆ వివాహేతర సంబంధాన్ని ఎక్కడ బయట పెడతాడో అనే భయంతో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు చంపేశాడు అని. ఒకవేళ అదే గనక నిజమైతే ఎవరా మహిళ, ఏంటి చెప్పొచ్చా అంటే ఇప్పుడు అన్నట్టుగానే ఇప్పుడు మీకు తెలుసు మా మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు తెలుసు. సో ఒక టాక్ ఉంది రంపచోడవరంలో
భర్త నుంచి డివోర్స్ తీసుకొని ఈమెతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాతనే ఈమెకి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారని చెప్పి ఒక ఫొటోస్ సర్క్యులేట్ అవ్వడం జరిగింది మా కాన్స్టిట్యున్సీలో. సో ఆ విధంగా ఎఫ్ఐఆర్ ఉంది. ఆ ఫొటోస్ నేను కూడా చూశాను శిరీష గారు. బ్యాక్ బోన్గా నేనున్నాను, నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కుగా నేను ఉన్నాను, నేను నడిపిస్తున్నాను అనేటువంటి అక్కసుతోటి ఫొటోస్ మార్ఫింగ్ చేసి ఇదంతా దుష్ప్రచారం చేశారు అని చెప్పి ధనలక్ష్మి గారు చెప్పారు. అండ్ బై ది సేమ్ అనంతబాబు గారు కూడా చెప్తున్నారు. బురద జల్లటానికి, డీఫేమ్ చేయటానికి మీ పార్టీనే, టీడీపీనే చేయించిందని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు మనకు అవసరం ఏముందండి, మనం ఎమ్మెల్యే అయిపోయాం కదా, ఇప్పుడు వాళ్ళతో మనకు పనేమీ లేదు. ఫొటోస్ మార్పింగ్ చేసి ఇంకోటి చేసేంత అవసరం మనకి లేదు. మన పని మనం చేసుకుంటా వెళ్తా ఉన్నాం. ప్రత్యేకించి ఒక డోర్ డెలివరీ చేసి అలాంటి బిహేవియర్ కలిగినటువంటి వ్యక్తి కోసం మనం ప్రత్యేకించి ఆలోచించి మాట్లాడుకొని అతన్ని హైలైట్ చేసే అంత ఆలోచన అయితే మనకి లేదు, మా నాయకులకు కూడా ఎవరికి లేదు. సో అదైతే నిజంగానే జరిగిందని వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళే చాలామంది చెప్పడం జరిగింది.